కేవలము ప్రజల సంక్షేమార్థము, ప్రజల యొక్క రాజకీయ చైతన్యం కోసమని అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడానికి చేస్తున్నటువంటి ఒక సాధనము, ఒక పద్ధతి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేది కాదు. రాజస్థాన్ బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ఆయన మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ నేను ఇక్కడి నుంచి చూస్తాను, బార్డర్లో నుంచి మీ వార్తలు చాలా బాగుంటాయి, చాలా ఛానళ్ళ కంటే మీరు ఎక్కడెక్కడ విషయాలను క్రోడీకరించి చెప్తారు అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి మీరు చూడడం వరకే మీ బాధ్యత అయిపోయి మీరు సబ్స్క్రిప్షన్ పెంచకపోతే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. నేను కూడా ఈ ఛానల్ నడపడం కష్టం ఉంది. ఎందుకంటే మా తరఫున వార్తలు సేకరించే వాళ్లకు ప్రతి చోట ప్రమేయం లేకపోతే, మిమ్మల్ని మీకు సబ్స్క్రిప్షన్ లేదు, మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి మేము అవకాశం ఇవ్వము అని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను చంపవించి చెడల్లో అని కొడితే ఆ బాధను నేను భరించలేదు. వాడెవడో నన్ను అవమానపరిచే పరిస్థితికి నేను రాను. కాబట్టి ఇది మీ బాధ్యత. నేను ఒక మెట్టు దిగుతున్నాను, మీరు కూడా ఒక మెట్టు దిగండి. చాలా మంది ఈ వార్తలు చూసేవాళ్ళు, ఈ వార్తలు నిజంగా ప్రజారంజకంగా ఉన్నాయి అని భావించేవాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అయితే కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడిలో వ్యవహారం చేద్దాం. నేను చెప్పినట్టుగా దయచేసేసి మనని తొందరలో మీరు సబ్స్క్రిప్షన్లు పెంచేసేసి మనకు కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ అయ్యేలాగా, మన టీంకి ఒక అవకాశం దొరికేలాగా మీరు నాకు గనుక ఒకవేళ అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చెరబట్టేటువంటి పని చేద్దాము, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేద్దాం, పేద ప్రజల తరఫున నిలబడదాం అనేటువంటి మాట మీతో చెప్తాను.